Hello everyone, welcome back to Telugu Programmer. This is Ramu. So in our last video, we discussed about programs like మనం ఒక లీనియర్ సెర్చ్ అనే ప్రోగ్రామ్ అరేలో ఉండే లీనియర్ సెర్చ్ అనే ప్రోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని లాజిక్ ఏంటో డీటెయిల్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది లెక్చర్ నెంబర్ 9 లో. ఓకే, సో ఈ రోజు వీడియోలో మనం బబుల్ సార్ట్ అరేస్ లోనే బబుల్ సార్ట్ అనే ప్రోగ్రామ్ అంటే ఏంటి, బబుల్ సార్ట్ యొక్క లాజిక్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలో డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. ఓకే, యా లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో హియర్ టుడే we are going to discuss about bubble sort program. Bubble sort. Okay, సో వాట్ ఇస్ మీన్ బై బబుల్ సార్ట్? బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక అరేలో మనకు తెలుసు అరే ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని తెలుసు. అరే అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, 10, 15, 5, 12 ఇలా ఉంటుంది. దిస్ ఇస్ అన్ అరే, రైట్? సో ఈ అరేలో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని ఒక అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలని బబుల్ సార్ట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి మనం ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఎలాంటివి యూజ్ చేయకుండా మాన్యువల్ గా మనం కోడ్ రాయబోతున్నాం. అంటే ఏదైనా ఒక అరేలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ ని మనం అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయబోతున్నాం. దానికి మనం లాజిక్ అనేది రాయబోతున్నాం మాన్యువల్ గా. సో అది ఎలా అనేది ఈసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో హియర్ వి హ్యావ్ ఎన్ అరే కాల్డ్ ARR. లెట్స్ క్రియేట్ ఎ ప్రిమిటివ్ అరే. మనకు తెలుసు అరేస్ మనం 2 టైప్స్ గా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పేసి, ప్రిమిటివ్ అరే అండ్ రిఫరెన్స్ అరే. సో ఇక్కడ నేను ARR అని చెప్పేసి ఒక ప్రిమిటివ్ అరే తీసుకోవడం జరుగుతుంది. 10, 20, 5, 3, 4 and 54. We have this arrays, right? దీస్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ అరేని అసెండింగ్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేయబోతున్నాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా వస్తుంది మనకి, ఇది ఆఫ్టర్ ప్రోగ్రామ్ మనం అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే మనకు 3, 4, 5, అండ్ ఆఫ్టర్ 5 we have 10, 20, 54. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. మనం యూజర్ అనేవాడు ఈ అరే అనేది ఈ ఎలిమెంట్స్ అనేది ఎంటర్ చేస్తే ఇదే ఆర్డర్ లో ఇస్తే దెన్ హీ హాస్ టు సీ దిస్ అవుట్పుట్. ఓకే, సో మరి ఇలా రావాలంటే మనం లాజిక్ ఎలా రాయబోతాం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. సో లాజిక్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు టేక్ దిస్ ఎలిమెంట్. ఈ ఇండెక్స్ 0లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకొని ఈ ఎలిమెంట్ ని ప్రతి ఎలిమెంట్ అరేలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటితో మనం కంపేర్ చేయబోతున్నాం. వీఆర్ కంపేరింగ్ 10 with 20. ఒకవేళ 10 అనేది 20 కంటే గ్రేటరా కాదు కాబట్టి వీఆర్ నాట్ చేంజింగ్ దిస్ వాల్యూస్. అండ్ వీఆర్ కంపేరింగ్ 10 with 5. 10 ని 5 తో కంపేర్ చేసాం. 10 అనేది 5 కంటే గ్రేటర్ నెంబర్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు స్వాప్ దిస్ 2 నంబర్స్. 10 ని 5 తో మనం స్వాప్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనకు ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో 5 అనేది రావడం జరిగింది. ఈసారి 5 ని మనం 3 తో కంపేర్ చేయబోతున్నాం. మళ్ళీ 5 అనేది 3 కంటే గ్రేటర్ నెంబర్ కాబట్టి అగైన్ వీఆర్ స్వాపింగ్. మళ్ళీ 3 అనేది 0th ఇండెక్స్ పొజిషన్ లోకి రావడం జరిగింది. ఇలా ప్రతి నంబర్ ని, ఈ నెంబర్ అనేది ప్రతి రిమైనింగ్ అన్ని నెంబర్స్ తో మనం కంపేర్ చేస్తున్నాం. అండ్ మనం స్మాలెస్ట్ నెంబర్ తీసుకొచ్చి ముందు పెడుతున్నాం అండ్ లార్జెస్ట్ నెంబర్స్ అనేది మనం స్వాప్ చేయడం జరుగుతుంది, వెనకాలకు మనకు పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఆఫ్టర్ కంపేరింగ్ విత్ అదర్ ఎలిమెంట్స్, ఈ మన ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉందో ఈ నెంబర్ ని ఫస్ట్ ఎలిమెంట్ ని రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీఆర్ టేకింగ్ ది సెకండ్ ఎలిమెంట్. ఈ సెకండ్ ఎలిమెంట్ కూడా ప్రతి ఎలిమెంట్ తో కంపేర్ చేస్తున్నాం, స్వాప్ చేస్తున్నాం. థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్, అలా మనం ప్రతి ఎలిమెంట్ ని కంపేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఎలిమెంట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసినప్పుడు విల్ గెట్ దిస్ ఆర్డర్. మనకు ఏదైతే అసెండింగ్ ఆర్డర్ ఉందో అసెండింగ్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. కంపేర్ చేస్తూ వీఆర్ డూయింగ్ స్వాపింగ్. మనం ఎప్పుడైతే గ్రేటర్ నెంబర్ కనిపిస్తుందో అప్పుడు మనం పొజిషన్స్ అంటే మార్చుతున్నాం, స్వాప్ చేయడం జరుగుతుంది కాబట్టి సో అప్పుడు మనకి ఈ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దీనికి లాజిక్ ఎలా రాస్తామో నేను చెప్తా. ఓకే, ఐఎమ్ ఓపెనింగ్ ఎక్లిప్స్. హియర్ వి హ్యావ్ ఎక్లిప్స్ లో ఐఎమ్ క్రియేటింగ్ ఎ క్లాస్ విత్ ద నేమ్ ఆఫ్ బబుల్ సార్ట్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. డెమో అనే ప్యాకేజ్ లో వీఆర్ క్రియేటింగ్ ఎ క్లాస్ కాల్డ్ బబుల్ సార్ట్. ఈ బబుల్ సార్ట్ అనే క్లాస్ లో ఈసారి నేను ప్రిమిటివ్ అనే డిక్లేర్ చేస్తున్నా. ప్రిమిటివ్ అరే మనం ప్రోగ్రామ్ లాజిక్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మనం రిఫరెన్స్ అరే ఎలా కన్వర్ట్ చేస్తామో చెప్తా. ఓకేనా, ఇనిషియల్ గానే ప్రిమిటివ్ అరే తీసుకుంటున్నా. ఇంట్ ARR ఈక్వల్ టు 10, 20, 4, 2, 1, 5. ఓకే, దిస్ ఆర్ అరే. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే వీఆర్ ఇనిషియలైజింగ్ ఎ లూప్. ఒక లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ లూప్ లో వీ హ్యావ్ టూ లూప్స్ ఉంటాయండి. ఒకటి అవుటర్ లూప్ ఉంటుంది, ఒకటి ఇన్నర్ లూప్ ఉంటుంది. అవుటర్ లూప్ ఇస్ గోయింగ్ టు హోల్డ్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ అని కాదు, ప్రతి ఇటరేషన్ లో
ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఇటరేషన్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఇటరేషన్ థర్డ్ ఎలిమెంట్. ఇలా ప్రతి ఇటరేషన్ లో ఒక్కొక్క ఎలిమెంట్ హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అండ్ ఇన్నర్ లూప్ అనేది రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం అది పుల్ చేయడం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది చెప్తా చూడండి. For int I equal to 0, always index number starts from 0. That's why I'm initializing I with 0, I less than arr dot length. We have this length property which actually gives size of an array. Okay. And I plus plus. ఇక్కడ నుండి నెక్స్ట్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ వన్ మోర్ అరే int j equal to I plus 1. Why I'm taking like this means, so j equal to I plus 1. మనము ఇనిషియల్ గా ఫస్ట్ ఇటరేషన్ లో I వాల్యూ 0 అయినప్పుడు ఈ 10th ఎలిమెంట్ 10 అనే ఉండడం జరిగింది, నంబర్ 10 అనేది. అండ్ మనం ఈ నంబర్ 10 ని నంబర్ 10 తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. 10 ని నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తున్నాం. సెకండ్ ఇటరేషన్ లో I వాల్యూ 1 అంటే 20 అని ఉండడం జరుగుతుంది. 20 ని నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తున్నాం. అలా మనం బ్యాక్ వెళ్ళకుండా ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది. ఓకే. j లెస్ దెన్ మళ్ళీ సేమ్ కండిషన్ arr డాట్ లెంత్ j ప్లస్ ప్లస్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటున్నాను. మనకు తెలుసు స్వాపింగ్ అనేది టెంపరరీ వేరియబుల్ తో చేస్తున్నాం వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. బట్ ఇక్కడ నేను టెంపరరీ వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ టెంపరరీ వేరియబుల్ ఏముంటుందంటే, ఫస్ట్ వీ నీడ్ టు రైట్ వన్ కండిషన్. కండిషన్ ఏంటంటే ఇఫ్ arr ఆఫ్ I అంటే ఈ 10 అనేది నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్ తో ఎలిమెంట్ కంటే గ్రేటర్ నెంబర్ అయినట్లయితే వీ నీడ్ టు స్వాప్ దట్ నెంబర్. అంటే ఎలా రాస్తున్నాం, arr ఆఫ్ j. If arr of I is greater than arr of j, then we are initializing a temporary variable. In this temporary variable, I am storing arr of I. అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ ఎలిమెంట్ అలా మనకు స్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తున్నాం నెక్స్ట్ టైం, arr of I equal to arr of j and arr of j equal to temp అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఏం జరుగుతుంది, arr of I మనం ఈ నంబర్ తీసుకుంటే 10 ని 20 తో కంపేర్ చేస్తున్నాం. అప్పుడు మన కండిషన్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 10 గ్రేటర్ దాన్ 20 అనేది ఫాల్స్ కాబట్టి మనకు అప్పుడు ఫస్ట్ ఇటరేషన్ లో ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఈ ఇంటర్నల్ లూప్ సెకండ్ ఇటరేషన్ లో వచ్చేసరికి 10 ని 4 తో కంపేర్ చేస్తున్నాం. 10 ని 4 తో కంపేర్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. టెంపరరీ వేరియబుల్ arr of I అంటున్నాం. I అంటే 10 అనేది స్టోర్ అయిపోయింది. అండ్ arr of I ఈ ప్లేస్ లోకి 4 అనేది మనం స్టోర్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ 4 ఉన్న ప్లేస్ లో 4 అనే నెంబర్ ఉన్న ప్లేస్ లోకి మళ్ళీ మనకు ఈ 10 అనే నెంబర్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది కాబట్టి మనం ఈ స్టెప్ చేసిన తర్వాత సో టెంపరరీ వేరియబుల్ మనం ముందే స్టోర్ చేసుకున్నాం. ఆ టెంపరరీ వేరియబుల్ ఉన్న వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు స్టోర్ అయిపోయింది. 4 అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, 10 అనేది ఈ 4 ఉన్న ప్లేస్ లో షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మనకు రిపీటెడ్ గా జరుగుతుంది. ఓకే, అంతే అండి. సో ఇప్పుడు నేను ఈ లూప్ ని కనుక ప్రింట్ చేసినట్లయితే సేమ్ లాజిక్, ఐ కెన్ ఆల్సో ప్రింట్ లూప్ కాదు అరే. ఐ కెన్ ఆల్సో ప్రింట్ అరే యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. అదేంటో మనం తర్వాత క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ int I equal to 0, I less than arr dot length I plus plus system dot out println. I'm taking println కాదు print తీసుకున్నాను, arr of I. So let's run this. సో ఇక్కడ మీరు గమనిస్తే వెయిట్ విల్ టేక్ ఒక స్పేస్ ఇద్దాం ప్రతి ఎలిమెంట్ తర్వాత 1 2 4 5 10 20. సో ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇచ్చిన అరే అనేది ఇది అండ్ మనకు వచ్చిన అరే అనేది అసెండింగ్ ఆర్డర్ లో రావడం జరిగింది. ఇఫ్ ఐ యాడ్ వన్ మోర్ ఎలిమెంట్ లైక్ ఇక్కడ నేను 3 అని ఇచ్చిన అనుకోండి, 3 అనేది మనకు 1 2 3 4 అనే ఫార్మాట్ లో వస్తుంది. 1 2 3 4 5 10 20. సో అసెండింగ్ ఆర్డర్ అనేది అరే అనేది అరేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ప్రిమిటివ్ అరే కాకుండా వీ కెన్ ఆల్సో టేక్ రిఫరెన్స్ అరే. రిఫరెన్స్ అరే అంటే ఎలా అంటే, సో దీన్ని కామెంట్ చేస్తున్నాను, స్కానర్ సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఎందుకంటే యూజర్ అకౌంట్ ఎలిమెంట్స్ తీసుకోబోతుంది కాబట్టి అలా రాయడం జరిగింది. అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. నెక్స్ట్ వీ నీడ్ టు డిక్లేర్ సైజ్ ఆఫ్ అరే. యూజరే అరే సైజ్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ సైజ్ ఆఫ్ అరే int s ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ int. అండ్ అరే నేమ్ నేను సేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ అంతా మనం arr ఇచ్చాం కాబట్టి దీన్ని ఆల్రెడీ కామెంట్ చేసిన int arr ఈక్వల్ టు న్యూ int ఆఫ్ s అని చెప్పేసి రాయడం జరిగింది. ఓకే, అండ్ ఈ అరే లోపల మనం ఎలిమెంట్స్ ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి అగైన్ ఐఎమ్ యూజింగ్ వన్ మోర్ లూప్ int I ఈక్వల్ టు 0, I less than arr డాట్ లెంత్ ఆర్ వీ కెన్ ఆల్సో టేక్ s, బట్ నేను arr డాట్ లెంత్ తీసుకుంటున్నాను. I ప్లస్ ప్లస్ ఇక్కడ ఏం రాస్తున్నాం, arr ఆఫ్ I ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ int. ఓకే, సో ఇలా మనం ఎలిమెంట్స్ ని అరే సైజ్ యూజర్ డిఫైన్ చేస్తాడు అండ్ అరేలో ఎలిమెంట్స్ కూడా యూజర్ అనేవాడు ఇవ్వడం జరుగుతుంది. So now let's enter size of array. I am giving 5
నెక్స్ట్ ఇది ఎలిమెంట్స్ అడుగుతుంది. ఎలిమెంట్స్ అడుగుతున్నా మనకు తెలియదు కాబట్టి హియర్ ఐయామ్ ప్రింటింగ్ ఎ మెసేజ్. ఎంటర్ అరే ఎలిమెంట్స్. సేవ్ అండ్ రన్. సైజ్ ఆఫ్ అరే 5. ఎంటర్ అరే ఎలిమెంట్స్. నేను 10, 5, 4, 3, 15. సో నేను ఇచ్చిన ఆర్డర్‌లో కాకుండా నాకు అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. 3, 4, 5, 10, 15. సో ఇన్ దిస్ వే వి క్యాన్ పర్ఫార్మ్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఇది. అరే అనేది మనకి ఏ ఆర్డర్‌లో వచ్చినా, యూజర్ అనేవాడు ఏ ఆర్డర్‌లో ఎలిమెంట్స్ వచ్చినా అది అసెండింగ్ ఆర్డర్‌లో గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని మనకు అరేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. యాహ్! సో దిస్ ఈస్ అబౌట్ బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ ఇన్ జావా. ఓకే. అరేస్‌లో ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీరు ఏదైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయినా మీకు బబుల్ సార్ట్ లాజిక్ అనేది రాయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఓకే. సో ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు గనుక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రోగ్రామర్ ఛానెల్‌ని. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై. అండ్ మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.